ఇలా పాములు ఉండేది ఏముండేది తెలియదు, ఏం కనబడది. ఏమన్నా నచ్చి మీద పడేది కూడా తెలియదు. మా మస్తు భయం అవుతుంది, ఘోరం ఉంటుంది. కాలు జారి కింద పడ్డామనుకో మోకాళ్ళ బొచ్చలు పలుగుతాయి. హే హలో కాక నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ అయితే కిరాక్ ఉంటుంది. ముచ్చట ఏంటిదంటే ఈరోజు అయితే మనం అడవికి పోతున్నాం. సో ఇక్కడ మిరప చెట్లు వేసినాం, వీటికైతే గూటలు తేవడానికి అయితే అడవికి పోతున్నాం. ఇప్పుడైతే నాన్న నేను ఇద్దరం బండి పట్టుకుని పోతున్నాం. అక్కడికి పోయినాక మొత్తం మనం మళ్ళీ మాట్లాడుకుందాం. చలో. ఇక మొత్తానికి అయితే మన చేను దగ్గరికి అయితే వచ్చినాం. తమ్ముడు అయితే ఇక్కడ దాకా రాలేదు. మనం ఇంత ఒకసారి ట్రాక్టర్ అడిగినాం కదా, అక్కడి వరకు వచ్చిండు. ఈరోజు మనోడు అంగడి పోయేది ఉన్నది బెజ్జూరికి, అందుకే రాలేదు. మధ్యలో సగం దూరం వరకు పడగొట్టిండు, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం. సో మన చేను అయితే ఇదే. ఈ చేనుకి రాక దగ్గర నెల రోజులు అవుతుంది. ఎట్లున్నదో ఏందో మన చేను కథ ఇప్పుడు చూపిస్తా. ఇక ఒడ్లు అయితే నీళ్ళు దగ్గర పడ్డాయి, పాడు బంద్ అయింది, గిన్నెనే ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు మీకు మన పత్తిని చూపెడతా, మన పత్తి ఎట్లున్నది అనేది. ఇక్కడికి రాక ఈ చేనికి రాక మనం దగ్గర నెల రోజులు అవుతుంది. ఎట్లున్నదో కథ చూపెడతా. ఇప్పుడు మన చేనులో పత్తి మొత్తం ఘోరంగా వేలింది మామ. అటు సైడ్ కింది దొయ్యలను మాత్రమే పచ్చగా ఉన్నది, ఇటుకే గుట్టకాయ సైడ్ మొత్తం వేలింది. ఇక ఈ చెట్టు చూడండి మామ, కిందికి వెళ్ళి మీది వరకు మొత్తం కాయలు వేలినాయి. మీదనే ఒక 2 కాయలు పలగకుంటున్నాయి. ఇక ఘోరంగా వేలింది మొత్తము. మనం ఆల్రెడీ పత్తి తీసుడు స్టార్ట్ చేసినాం మామ. కానీ ఏమైందంటే 3 రోజులు తీసేసరికి మన వరి కోతకు వచ్చినాం. మళ్ళీ పత్తి తీసుడు బంద్ చేసి వరి కోసినాం మామ. ఇక వరి కోసుడు అంటే ఎట్లుంటుందంటే మనకి హార్వెస్టర్లు బీర్వెస్టర్లు ఏముండవు మామ. సీదా మనుషులు కోసుడే, తర్వాత 2 రోజులు ఉల్లార పెట్టాలి, తర్వాత మొత్తం వరిని జమ చేసి కుప్ప పెట్టాలి, తర్వాత కేసరికి వేయాలి. ఇట్లుంటుంది అన్నట్టు మనకి సైడ్ కథ. ఇక మళ్ళీ మనకి ఎట్లా అంటే మనకు బదలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ పోకటైంది. అందుకని ఇక పత్తి తీసుడు ఆగింది ఇన్ని రోజులు. ఇక ఇంకొకరికి పోయేది ఉన్నది, వాళ్ళకి పోయకట అయిందంటే ఇక పత్తి తీసుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పత్తి అయితే మొత్తం గిట్ల ఉన్నది. ఈ టైంలో వర్షం వస్తే మొత్తం ఆగం అవుతుంది పత్తి. ఇంతకుముందు మీకు మంచ చూపెట్టినాయి కదా, ఇదే మంచ. ఇంతకుముందు ఇక్కడ కావాలొచ్చేది మనం కోతుల కోసం మనం ఇంతకుముందు ఈ చేనులో కావాలొచ్చేది. ఇక మొత్తం చుట్టూ ఇలా ఉన్నది. సో ఇది ముచ్చట. సో ఈరోజు అయితే మిరప చెట్ల కోసం గూటలు నరకాలి. గూటలు నరికిన తర్వాత చూపెడతా మళ్ళీ గూటల్ని కూడా. మిరప చెట్ల కోసం అని ఇప్పుడు గూటలు నరకాలి. అవి పెద్దగా అయితే ఏమవుతాయి అంటే మొత్తం వజన్ ఎక్కువ అయి కింద పడతాయి అన్నట్టు. అందుకే గూటలు కొట్టి మనం కట్లు కట్టామనుకో కింద పడాయి అన్నట్టు. ఇప్పుడైతే మనం గూటలు నరకాలి. ఒక దగ్గర 70 చెట్ల దాకా ఉంటాయి అనుకుంటా, 70-80. సో ప్రజెంట్ అయితే నేను ఒక్కనే వచ్చిన. తమ్ముడు అయితే అంగడి పోతారని చెప్పిన కదా. ఇప్పుడు నాకు సాధ్యమైనంత వరకు నేను ఎన్ని నరుకుతానో అన్ని నరుకుతా. తర్వాత మన తమ్ముడు వచ్చిన రోజు మిగతా మొత్తం నరుక్కొని పట్టుకొని ఇంటికి కొంట పోవాలి. సో ఇప్పుడైతే నరుకుడు స్టార్ట్ చేద్దాం. ఇక నరుకుడు అయిన తర్వాత మళ్ళీ చూపెడతా. సో ఇటుకే సైడ్ అయితే నీళ్ళు దొరికాయి మామ. ఇంటికాంచి వచ్చేటప్పుడే ఒక బాటిల్లో నీళ్ళు తీసుకొచ్చిన. ఎందుకంటే ఒడ్డులో నీళ్ళు తాగినాం అనుకో మళ్ళీ సర్ది అవుతుంది. అందుకని ఇంటికాంచే తెచ్చిన నీళ్ళు. మొత్తానికైతే గుట్ట అయితే ఎక్కిన. మన చేను పక్కకే ఉంటుందని చెప్పిన కదా గుట్ట, ఆ గుట్ట ఎక్కిన. ఇక కొన్ని అయితే నరికిన ఆల్రెడీ. గుట్ట అయితే ఘోరంగా ఉన్నది మామ, చూపిస్తా. గడ్డి పెరిగింది సావా. కిందికి చూడండి మామ ఎట్లా డౌన్ ఉన్నదో. ఇక మొత్తం చెట్లు బండలు గడ్డి అయితే ఘోరంగా ఉన్నది. ఇలా పాములు ఉండేది ఏముండేది తెలియదు, ఏం కనబడది. ఒక్కలత్తే నిజంగా భయం అవుతుంది. ఇక మొత్తం చెట్లు ఏమన్నా నచ్చి మీద పడేది కూడా తెలియదు మామ, మస్తు భయం అవుతుంది, ఘోరం ఉంటుంది. సో ఇట్లా గుట్ట దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా దిగాలి. కాలు జారి కింద పడ్డామనుకో మోకాళ్ళ బొచ్చలు పలుగుతాయి. మామ మనమైతే పొద్దున 11:30కి వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇక మొత్తం గూటలు నరకుడు అయితే కంప్లీట్ అయిపోయింది. నత్తను అయితే కాదనుకున్నా కానీ ఆల్మోస్ట్ మనకు మిరప చెట్లు ఎన్ని ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని నరికినా, అంటే 70 దాకా నరికినా. ఇప్పుడు చూపిస్తా మీకు. రోజు నేను నరికిన గూటలు అయితే ఇయ్యా మామ. ఈ మొత్తం దగ్గర ఒక 70 ఉంటాయి. మనకు చెట్లు కూడా 70 ఉన్నాయి. ఆ గూటలు కూడా 70 నరికినా. సో ఇప్పుడైతే వీటిని మొత్తం ఆ మొట్టు మీద, ఇక్కడ మొట్టు ఉందా, ఆ మొట్టు మీద మొత్తం మనం వీటన్నిటిని కొచ్చగా చెక్కుకోవాలి. వీటిని కొచ్చగా చెక్కుకున్నాం అనుకో ఇంటికి పోయిందంటే సీదా ఇక మనం మిరప చెట్ల మొదట గూటిచ్చుడే, ఇక అంటే దిగేసుడే. ఇక మనకు ఇంటికాడ మళ్ళీ ఏం పని ఉండదు అన్నట్టు. చలో ఇప్పుడైతే ఈ గూటల్ని కొచ్చగా చెక్కుదాం. ఇక ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని మంచిగా కొచ్చగా చెక్కుకోవాలి మామ. ఇక ఇంటికి పోయిందంటే మనకు మళ్ళీ వేరే పని రిస్కే ఉండదు. ఇక
రంప రంప చెక్కి పడేస్తాడు ఒక్కొక్కదాన్ని. సో ఫైనలీ ఇది లాస్ట్ గూట. ఇది చెక్కితే మొత్తం ఇక అన్ని కంప్లీట్ అయినట్టే. ఇక దీన్ని కూడా చెక్కి పడేద్దాం. ఇక మొత్తానికైతే గూటలు చెక్కుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మామ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇక ఇంటికి పోవాలి. ఇక ఇప్పుడైతే కోతులు రాకటైతే బంద్ అయినాయి మామ. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో కాయలు లేత కాయలు ఉన్నప్పుడు అయితే పొట్టు తినేది. నీ అబ్బా ఒక్కరోజు కావాలి రాకుండా కానీ ఘోరంగా తినేది, ఖరాబ్ చేసేది. ఇక ఇప్పుడైతే మొత్తం మన చేనులో పత్తి వేలింది. ఇప్పుడైతే కోతులు ఇక జాడకులు ఎటు పోయినా తెలియదు. మస్తు ఇబ్బంది అయింది. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఘోరంగా ఇబ్బంది అయింది. రోజు కావాలండుడే. సో ఇది ఈ రోజు వీడియో. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామా.